మీ హిందువులందరూ ఇది నూతన భారతదేశం. సరిహద్దులు దాటి చొరబడుతుంది, దెబ్బ కొట్టి తీరుతుంది. మీరు దురంధర్ మూవీ చూసారా? రణ్వీర్ సింగ్ పాకిస్తాన్ అండర్ వరల్డ్ లోకి ఇండియన్ స్పై ఏజెంట్ గా ఎంటర్ అయ్యి ఐఎస్ఐ నెట్వర్క్ ని డిస్ట్రాయ్ చేసి ఇండియన్ ని పాకిస్తాన్ టెర్రర్ అటాక్స్ నుంచి సేవ్ చేస్తాడు. ఒక మిస్టీరియస్ సీనియర్ పవర్ఫుల్ ఇంటెలిజెన్సీ చీఫ్ ఏ ఆపరేషన్ అయినా ఒక్క మాటతో అప్రూవ్ చేస్తాడు, ప్రైమ్ మినిస్టర్ కి డైరెక్ట్ గా రిపోర్ట్ చేస్తాడు. చాలా మంది ఈ మూవీని ఫ్రిక్షనల్ లో ఇది బాలీవుడ్ అసాసినేషన్, రియల్ లైఫ్ లో ఇలా జరగదని చెప్పి అన్నారు. అని నేను మీకు ఈ రోజు చెప్తాను. ఆ మూవీలో రియల్ లైఫ్ ఇన్స్పిరేషన్ అయిన మనిషి ఇప్పటికీ ఇండియాలో ఉన్నారు. కాంగ్రెస్ ఎరా 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలు. ఏడాదికి మల్టిపుల్ టెర్రర్ అటాక్, యాంటీ టెర్రర్ లా తీసేశారు. 26/11 అటాక్ కి పాకిస్తాన్ కి డాక్యుమెంట్స్ పంపారు. పీస్ టాక్స్ జరిగినాయి. అదే మోడీ ఎరా 2014 టు నౌ 11 సంవత్సరాలు. మేజర్ సిటీస్ లో టెర్రర్ అటాక్స్ 0. 4 సర్జికల్ ఎయిర్ స్ట్రైక్స్ చేశాం. FICN ఫేక్ కరెన్సీ ప్రాబ్లమ్ ని ట్యాకిల్ చేశాం. ఆర్టికల్ 370 అబ్రోగేషన్ చేశాం. ఆపరేషన్ సింధూర్ ని ఎగ్జిక్యూట్ చేశాం. ఈ మార్పు యాక్సిడెంటల్ కాదు, ఒక డిసిషన్ వల్ల వచ్చింది. 2014 May 30 నరేంద్ర మోడీ గారు ఒక డిసిషన్ తీసుకున్నారు. అజిత్ డోవల్ గారిని NSA గా అపాయింట్ చేశారు. 80 years ఏజ్ లో కూడా థర్డ్ టర్మ్ లో ఉన్నారు. అతని పేరే అజిత్ కుమార్ డోవల్. పాకిస్తాన్ లో 7 సంవత్సరాలు ముస్లిం గా జీవించిన ఒక హిందూ, బెగ్గర్ గా డిస్కస్ అయ్యి పాకిస్తాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని ఎక్స్పోజ్ చేసిన ఒక స్పై, గోల్డెన్ టెంపుల్ లో ఎనిమిది వేషంలో నడిచిన ఒక ప్యాట్రియాట్. కానీ ఆయన స్టోరీకి ముందు ఒక చీకటి అధ్యాయం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే అజిత్ డోవల్ ఎంత పవర్ఫుల్ అనే దానికంటే ముందు ఆ పవర్ లేకుండా ఇండియా ఎంత వల్నరబుల్ సిచ్యువేషన్ లో ఉందో కూడా అర్థం కావాలి. అది అర్థం అవ్వాలంటే 2004 నుంచి 2014 వరకు ఉన్న కాంగ్రెస్ రూలింగ్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు దురంధర్ మూవీకి రియల్ లైఫ్ కి ఉన్న ఒక కనెక్షన్ చెప్తాను. మూవీలో ఒక సీన్ ఉంటది, ఇండియన్ కరెన్సీ ప్రింటింగ్ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ పాకిస్తాన్ కి లీక్ అయ్యిందని. యూపీఏ కాంగ్రెస్ టైంలో ఉన్న పొలిటీషియన్సే దీనికి రీజన్ అని. అది ఫ్రిక్షనల్ కాదు, రియల్ స్టోరీ. డిలారు 2004 లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక ఫైనాన్స్ మినిస్ట్రీ ఒక డిసిషన్ తీసుకుంది. ఇండియన్ కరెన్సీకి యూజ్ అయ్యే సెక్యూరిటీ థ్రెట్ వాటర్ మార్క్ పేపర్ బ్రిటిష్ కంపెనీ అయిన డిలారోకి ఎక్స్క్లూజివ్ కాంట్రాక్ట్ ఇచ్చింది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆ డిలారు అదే టైంలో పాకిస్తాన్ కూడా కరెన్సీ పేపర్ సప్లై చేస్తుంది. సెక్యూరిటీ ఏజెన్సీస్ వార్నింగ్ ఇచ్చాయి, డిలారు కాంప్రమైజ్ అయ్యింది, మన ఇండియన్ కరెన్సీ పేపర్స్ ని పాకిస్తాన్ కి సప్లై చేస్తుందని చెప్పి. అయినా గానీ కాంట్రాక్ట్ ప్రొసీడ్ అయ్యింది. చరిత్ర మాట్లాడుతుంది, నెంబర్స్ మాట్లాడుతున్నాయి. 2004 నుంచి 2014 వరకు ఇండియాలో 10 సంవత్సరాలు కాంగ్రెస్ యూపీఏ గవర్నమెంట్ రూల్ చేసింది. యూపీఏ అంటే యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్. మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నారు. కానీ రియల్ అథారిటీ ఎవరికొందో అందరికీ తెలుసు. ఆ 10 సంవత్సరాల్లో ఒక్క సంవత్సరం కూడా మేజర్ టెర్రర్ అటాక్ లేకుండా, ఒక బాంబు కూడా పేలకుండా ఇండియా లేదు. ఇప్పుడు ఒక్కొక్కటి నెంబర్స్ వైజ్ గా చూసుకుంటే 2004 August 15 ఇండిపెండెన్స్ డే. అస్సాం లో ధెమాజీలో స్కూల్ పిల్లలు పరేడ్ కోసం ఇండియా ఫ్లాగ్ కి సెల్యూట్ చేయడం కోసం వచ్చారు. అక్కడ బాంబు పేలింది. 18 మంది పిల్లలు దారుణంగా చనిపోయారు. ఇండియాలో ఇండిపెండెన్స్ డే జరుపుకుంటే అస్సాంలో పిల్లల రక్తం పడింది. దానికి రిటర్న్ గా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది? కండెమ్నేషన్ స్టేట్మెంట్ ఇచ్చింది. 2005 October 29 దివాళీకి 2 రోజుల ముందు ఢిల్లీలో సరోజినీ నగర్ మార్కెట్, పహర్గంజ్ మార్కెట్, DTC బస్ స్టాప్, ఈ 3 చోట్ల సైమల్టేనియస్లీ బాంబ్స్ పేలాయి. నియర్లీ 70 మెంబర్స్ వరకు చనిపోయారు. కొన్ని వందల మంది గాయపడ్డారు. దివాళీకి గిఫ్ట్ కొనడానికి వెళ్లిన ఆర్డినరీ ఫ్యామిలీస్ అతి దారుణంగా చనిపోయారు. 2006 July 11 ముంబై 7 ట్రైన్స్ లో సైమల్టేనియస్లీ బాంబ్ బ్లాస్ట్ జరిగాయి. నియర్లీ 209 మెంబర్స్ చనిపోయారు. ఆఫీస్ నుంచి హోమ్ కి వెళ్తున్న ఆర్డినరీ వర్కర్స్ ట్రైన్ లో చనిపోయారు. 2007 May హైదరాబాద్ మక్కా మస్జిద్ బాంబ్ బ్లాస్ట్ 9 మంది వరకు చనిపోయారు. లుంబిని పార్క్ బ్లాస్ట్ 42 మంది చనిపోయారు. ఒకే సిటీలో ఒకే సంవత్సరంలో 2 బ్లాస్ట్లు నియర్లీ 51 మెంబర్స్ వరకు చనిపోయారు. 2008 ఈ సంవత్సరం గురించి మనం మాట్లాడుకోవాలంటే నిజంగా రక్తంతో తడిచిన సంవత్సరం అని చెప్పుకోవాలి. మే జైపూర్ సీరియల్ బ్లాస్ట్ 63 మంది చనిపోయారు. జూలై అహ్మదాబాద్ సీరియల్ బ్లాస్ట్ 56 మంది చనిపోయారు. సెప్టెంబర్ ఢిల్లీ సీరియల్ బ్లాస్ట్ 33 మంది చనిపోయారు. అక్టోబర్ అస్సాం సీరియల్ బ్లాస్ట్ 18 బాంబ్ బ్లాస్ట్ జరిగాయి. 81 మంది చనిపోయారు. నియర్లీ 470 మంది పైగానే ఇంజూర్ అయ్యారు. ఆ ఒక్క సంవత్సరంలోనే 4 సిటీస్ దగ్గర దగ్గర 233 మంది పైనే చనిపోయారు. అండ్ అలాగే ఇండియాలోనే అత్యంత డార్కెస్ట్ నైట్ వచ్చింది కూడా ఆ సంవత్సరంలోనే. 2008 November 26 ముంబై 26/11 అటాక్. పాకిస్తాన్ నుండి 10 మంది ట్రైనెడ్ టెర్రరిస్ట్ సీ రూట్ ద్వారా ఇండియాలోకి వచ్చారు. తాజ్ హోటల్, నరీమన్
హౌస్, ఒబెరాల్ హోటల్, సిఎస్టి రైల్వే స్టేషన్, ఈ 4 చోట్లలో సైమల్టేనియస్లీ అటాక్ చేశారు. 60 అవర్స్ 3 days ఇండియా ఆ 3 రోజులు రక్త కన్నీరు కార్చింది. 166 మెంబర్స్ ఇండియన్స్ చనిపోయారు. ఆ చనిపోయిన వారిలో ఫారినర్స్ కూడా ఉన్నారు. ప్రపంచం మొత్తం షాక్ అయింది. ఈ అటాక్ చేసింది పాకిస్తాన్ ISI అని కన్ఫర్మ్ అయింది. డేవిడ్ హెడ్లీ అనే పాకిస్తానీ అమెరికన్ ఏజెంట్ ముందే సర్వే చేశారని ప్రూవ్ అయింది. దీనికి రిప్లైగా మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఏం చేసింది, పాకిస్తాన్ కి జస్ట్ డాక్యుమెంట్స్ పంపించింది. దానికి పాకిస్తాన్ ఏం చేసింది, సింపుల్ గా ఈ అటాక్ కి మాకు సంబంధం లేదని చెప్పి డినై చేసింది. ఇండియా డిప్లొమాటిక్ ప్రెజర్ మాట్లాడింది, పాకిస్తాన్ తో పీస్ టాక్స్ కంటిన్యూ చేసింది. 26/11 తర్వాత ఇండియా ఒక్క సర్జికల్ స్ట్రైక్ కూడా చేయలేదు. 166 మెంబర్స్ చనిపోయిన తర్వాత కూడా ఇండియా చౌకదారిగా నిలబడింది. చౌకదారి అనే వర్డ్ అజిత్ డోవల్ యూజ్ చేశారు ఒక ఇంటర్వ్యూలో ఇండియా యొక్క ఫెయిల్యూర్ ని డిస్క్రైబ్ చేయడానికి. ఇప్పుడు ఒక క్రిటికల్ డిసిషన్ మనం అర్థం చేసుకోవాలి. 2002లో వాజ్పేయి ఎన్డీఏ గవర్నమెంట్ POTA యాక్ట్ ని తీసుకొచ్చింది. POTA అంటే ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్. అలా ఏం చేసిందంటే టెర్రరిజం ని స్పెసిఫికల్లీ డిఫైన్ చేసింది. టెర్రర్ సస్పెక్ట్స్ ని 180 days డిటైన్ చేసే పవర్ ని పోలీసులకు ఇచ్చింది. టెర్రర్ ఫండింగ్ ని కూడా టెర్రరిస్ట్ యాక్ట్ గా డిఫైన్ చేసింది. కన్ఫెషన్ ని కోర్ట్ ఎవిడెన్స్ గా అడ్మిట్ చేసింది. ఇంటెలిజెన్సీ ఏజెన్సీస్ కి టెర్రర్ నెట్వర్క్స్ ఇన్ఫిల్ట్రేట్ చేయడానికి లీగల్ బ్యాకింగ్ ఇచ్చింది. సింపుల్ గా చెప్పాలంటే POTA ఉంటే టెర్రర్ నెట్వర్క్ ని లీగల్ గా క్రష్ చేయొచ్చు. కానీ అప్పుడే 2004లో కాంగ్రెస్ వచ్చింది. ఆ వచ్చిన సంవత్సరమే సెప్టెంబర్ 21, 2004 POTA యాక్ట్ ని తీసేసింది. కాంగ్రెస్ మేనిఫెస్టేషన్ లో కూడా మెన్షన్ చేశారు, మమ్మల్ని గెలిపిస్తే POTA యాక్ట్ ని మేము వచ్చిన వెంటనే తీసేస్తామని చెప్పి. అప్పటి ఇంటెలిజెన్సీ బ్యూరో డైరెక్టర్ అజిత్ డోవల్ POTA యాక్ట్ ని తీయొద్దని చెప్పి ఫ్రీక్వెంట్లీ కాంగ్రెస్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేశాడు. ఇది టెర్రరిజం ని పనిషబుల్ క్రైమ్ గా డిఫైన్ చేసే ఓన్లీ లా అని బ్రతిమాలారు. కానీ కాంగ్రెస్ వినలేదు. 2014లో ఒక లెక్చర్ ఇస్తూ అజిత్ డోవల్ గారు ఆ మాట గురించి చెప్పారు. పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ పాలిటిక్స్ ని నేషనల్ ఇంట్రెస్ట్ కంటే పైన పెట్టిందని. POTA యాక్ట్ ని తీయొద్దని చెప్పి అతని రిక్వెస్ట్లు దెబ్బతిన్నాయని చెప్పారు. ఈ POTA యాక్ట్ ని తీసేసిన తర్వాత ఏం జరిగిందో నేను స్పెసిఫికల్లీ మీకు చెప్పక్కర్లేదు. 2005 ఢిల్లీ బ్లాస్ట్, 2006 ముంబై ట్రైన్ బ్లాస్ట్, 2007 హైదరాబాద్ బ్లాస్ట్, 2008 లో ఇంకా దారుణాలు జరిగాయి. 26/11 తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఫోర్స్డ్ అయ్యింది. UAPA త్రూ సేమ్ POTA యాక్ట్ ని మళ్ళీ తిరిగి తీసుకురావాలని డిసిషన్ తీసుకుంది. అంటే POTA తీసేయడం మిస్టేక్ అని నియర్లీ 10 సంవత్సరాలకు అర్థమైంది. ఈ 10 సంవత్సరాల్లో కొన్ని వేల మంది చనిపోయారు. ఇది కేవలం మిస్టేక్ కాదు, ఇది ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. మైనారిటీ అపీస్మెంట్ కోసం టెర్రరిజం కి అగెనిస్ట్ గా ఉన్న యాక్ట్ ని తీసేశారు. అసలు ఈ మైనారిటీస్ కోసం టెర్రరిజం కి డిజైన్ చేసిన యాక్ట్ ని ఎందుకు తీసేశారో తెలుసా? ఈ POTA యాక్ట్ ని యాక్చువల్ గా డిజైన్ చేసింది టెర్రరిజం ని ఇన్ఫిల్ట్రేట్ చేయడానికి. గుజరాత్ లో 287 POTA కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. వాటిలో 286 కేసెస్ ముస్లిమ్స్ మీద ఉన్నాయి. ఒక్క కేసు వేరే కమ్యూనిటీ పర్సన్ మీద వేశారు. సో ఇక్కడ కాంగ్రెస్ ఈ గ్యాప్ ని యూజ్ చేసుకుంది. ఈ కమ్యూనల్ గొడవలను తీసుకుని ఈ యాక్ట్ తో ఓన్లీ ముస్లింలను టార్గెట్ చేస్తున్నారని చెప్పి పోర్ట్రేట్ చేసింది. మమ్మల్ని గెలిపిస్తే ఈ యాక్ట్ ని మేము రిమూవ్ చేస్తామని చెప్పి ప్రామిస్ చేసింది. వాళ్ళు ప్రామిస్ చేసినట్టుగానే రూలింగ్ లోకి వచ్చిన తర్వాత ఆ యాక్ట్ ని తీసేసింది. టెర్రర్ అటాక్స్ ని ఎంకరేజ్ చేసింది. ఇప్పుడే మన వీడియోలోకి ద రియల్ దొరందర్ ఎంటర్ అవుతారు. అజిత్ కుమార్ డోయల్ 1945 జనవరి 20 ఉత్తరాఖండ్ లోని పూరి గర్వాలో జన్మించారు. తండ్రి ఇండియన్ ఆర్మీ మేజర్. అజ్మేర్ మిలిటరీ స్కూల్లో చదివారు. ఆగ్రా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు. తర్వాత నేషనల్ డిఫెన్స్ కాలేజ్ లో ట్రైనింగ్ తీసుకున్నారు. 1968 లో UPSC ని క్రాక్ చేసి IPS అయ్యారు కేరళ క్యాడర్ లో. కానీ ఈ IPS ఆఫీసర్ అంత ఆర్డినరీ పర్సన్ కాదు. చాలా ఎర్లీ స్టేజ్ లోనే అతన్ని ఐడెంటిఫై చేసింది. ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెన్సీ క్యాపబిలిటీస్ ఉన్నాయని చెప్పి ఫీల్డ్ లోకి పంపించారు. మిజోరం ఇన్సర్జెన్సీలో పనిచేశారు. MNF చీఫ్ లాల్డెంగా అనే ఇన్సర్జెంట్ లీడర్ యొక్క 7 కమాండర్స్ లో 6 మెంబర్స్ ని ఇండియా సైడ్ కి టర్న్ చేశాడు. దానివల్ల లాల్డెంగా ఐసోలేటెడ్ అయ్యాడు, సరెండర్ అయ్యాడు. 1987 మిజోరం పీస్ అకార్డ్ వచ్చింది. బుల్లెట్ లేకుండా ఒక మనిషి బ్రెయిన్ తో ఇన్సర్జెన్సీ ఎండ్ అయ్యింది. అది చూసి ఇంటెలిజెన్సీ కమ్యూనిటీకి అర్థమైంది ఈ మనిషికి ఫీల్డ్ గివ్ చేయాలని. ఆ తర్వాత పాకిస్తాన్ లో 7 సంవత్సరాలు స్పైగా ఉన్నారు. లాహోర్ లో ముస్లింలు డిస్కస్ అయ్యి 7 సంవత్సరాలు జీవించారు. మస్క్ కు వెళ్లేవారు, ఖురాన్ చదివేవారు. లోకల్ ముస్లిమ్స్ తో డీప్ ఫ్రెండ్షిప్ పెంచుకున్నారు. ISI రాకపోకలు, పాకిస్తాన్ మిలిటరీ మూవ్మెంట్స్, టెర్రర్ నెట్వర్క్ ఫండింగ్ ప్యాటర్న్స్ అన్ని సీక్రెట్లీ నోట్ చేసి రాకు పంపించేవారు. ఒక హిందూ 7 సంవత్సరాలు ప్రతిరోజు నమాజ్ చదువుతూ ప్రతి రాత్రి ఇండియాకి ఇన్ఫర్మేషన్ పంపేవారు. ఈ ప్రాసెస్ లో ఒక్కసారి మిస్టేక్ జరిగినా అది ఇమ్మీడియట్ డెత్ అనే చెప్పాలి. నో సేఫ్టీ నెట్, నో రెస్క్యూ ప్లాన్, కంప్లీట్ ఐసోలేషన్. ఈ 7 సంవత్సరాల్లో అజిత్ డోయల్ గారు ఒక నియరెస్ట్ డెత్ మూమెంట్ ఫేస్ చేశారు. ఒక రోజు లాహోర్ లో మస్క్ దగ్గర నడుచుకుంటూ వెళ్తున్నారు. అక్కడ ఒక ఎక్స్పీరియన్స్డ్ మొలానా ఉన్నారు. ఆ మొలానా అజిత్
అజిత్ డోవల్ గారు ఇంటింటి చూశాడు, ఆపాడు, నువ్వు హిందువా అని డైరెక్ట్ గా అడిగాడు. ఆ ఒక్క మూమెంట్ అజిత్ డోవల్ గారి పాదాల కింద నేల ఒక్కసారిగా కదిలినట్టు అయిపోయింది, కానీ బయటికి ఎక్స్ప్రెస్ చేయలేదు. కామ్గా నేను హిందువుని కాదని డినై చేశారు. అయినా గానీ ఆ మౌలానా కన్విన్స్ అవ్వలేదు. దానికి కారణం అజిత్ డోవల్ గారు ఒరిజినల్లీ హిందూ అయినందుకు చెవులు కుట్టించుకునే ఆ హోల్స్ అయితే ఉన్నాయి. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న తర్వాత కూడా ఆ మార్క్స్ మిగిలిపోయాయి. ఆ ఎక్స్పీరియన్స్డ్ మౌలానా ఆ స్కార్స్ ని గుర్తుపట్టి నువ్వు హిందువా అని డైరెక్ట్ గా అడిగా. ఆ ఒక్క మూమెంట్ లో ఒక్క మిస్టేక్ చేసినా అక్కడతో లైఫ్ ఎండ్ అయిపోయేది. కానీ ఎలా తప్పించుకున్నారో ఇప్పటికీ మ్యాజిక్ అనే చెప్పాలి. ఫైనల్ గా తప్పించుకున్నారు. మిషన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నారు. ఇండియాకి రిటర్న్ వచ్చారు. ఆపరేషన్ కహూటా పాకిస్తాన్ న్యూక్లియర్ బాంబ్ తయారు చేస్తుందని చెప్పి ఇండియాకి అనుమానం వచ్చింది. కహూటా రావల్పిండి దగ్గర పాకిస్తాన్ కాన్ రీసెర్చ్ న్యూక్లియర్ ఫెసిలిటీ ఉంది. అది హెవీలీ గార్డెడ్. శాటిలైట్ సర్వేలెన్సెస్ కూడా లిమిటెడ్ యాక్సెస్. ఇక్కడ పాకిస్తాన్ ఎక్స్పోజ్ చేయాలంటే మనకు ప్రూఫ్స్ కావాలి, కానీ అంత హెవీలీ సెక్యూర్డ్ ఏరియాలోకి ఎలా వెళ్ళాలి? అప్పుడే అజిత్ డోవల్ గారు ఒక బెగ్గర్ లా డిస్కస్ అయ్యారు. కహూటా దగ్గర నెలల తరబడి తిరిగారు. అక్కడ న్యూక్లియర్ ఫెసిలిటీలో వర్క్ చేసే సైంటిస్టులు హెయిర్ కట్ చేయించుకుని ఒక బార్బర్ షాప్ ని కనిపెట్టారు. ఆ సైంటిస్టులు హెయిర్ కట్ కు వచ్చినప్పుడు ఆ హెయిర్ కటింగ్ చేయించుకున్న హెయిర్ ని కలెక్ట్ చేశారు. ఆ హెయిర్ శాంపిల్స్ ని సీక్రెట్ గా ఇండియాకి పంపించారు. ఆ హెయిర్ ని టెస్ట్ చేస్తే హెయిర్ లో యురేనియం రేడియేషన్ ట్రేస్ అయింది. అప్పుడు పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్ ని డెవలప్ చేస్తుందని చెప్పి కన్ఫర్మ్ అయింది. దాని రిజల్ట్ గా పాకిస్తాన్ న్యూక్లియర్ డెవలప్మెంట్ నియర్లీ 15 సంవత్సరాలు డిలే అయ్యింది. ఒక బెగ్గర్, ఒక బార్బర్ షాప్, ఒక హ్యాండ్ ఫుల్ ఆఫ్ హెయిర్, సౌత్ ఏషియా న్యూక్లియర్ బ్యాలెన్స్ మొత్తం మారిపోయింది. ఆపరేషన్ బ్లాక్ థండర్, గోల్డెన్ టెంపుల్. 1988 లో గోల్డెన్ టెంపుల్ లో ఖాళిస్తానీ మిలిటెంట్స్ హైడ్ అయ్యి ఉన్నారు. వారి దగ్గర వెపన్స్ ఉన్నాయి, హాస్టేజెస్ కూడా ఉన్నారు. ఆర్మీని డైరెక్ట్ గా ఎంటర్ చేయడం ఇంపాసిబుల్. 1984 లో ఆపరేషన్ బ్లూ స్టార్ మిస్టేక్ మళ్ళీ రిపీట్ అవుతుందని భయం. అప్పుడు అజిత్ డోవల్ గారు పాకిస్తాన్ ఏజెంట్ రూపంలో గోల్డెన్ టెంపుల్ లోకి ఎంటర్ అయ్యారు. ఖాళిస్తానీ లీడర్స్ ని మీట్ అయ్యారు. వాళ్ళ ట్రస్ట్ ని అర్న్ చేశారు. టెంపుల్ లో వెపన్ లొకేషన్స్, మిలిటెంట్ పొజిషన్స్, ఎస్కేప్ రూట్స్ అన్ని మ్యాప్ చేసుకున్నారు. రిటర్న్ వచ్చి ఐబీకి ఫుల్ బ్రీఫింగ్ ఇచ్చారు. ఆ ఇంటెలిజెన్సీ బేస్ గా ఎన్ఎస్జీ టార్గెట్ ఆపరేషన్ చేసింది. మినిమల్ సివిలియన్ ఇంజరీస్ తో మిషన్ సక్సెస్ఫుల్ అయింది. దానికి అజిత్ డోవల్ గారికి కీర్తి చక్ర వచ్చింది, ఇండియా యొక్క హైయెస్ట్ పేస్మెంట్ బ్రేవరీ అవార్డు. అజిత్ డోవల్ గారు ఫస్ట్ పోలీస్ మ్యాన్ గా అవార్డు ని గెలిచారు. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పార్ట్ వచ్చింది. అజిత్ డోవల్ గారు ఎన్ఎస్సీ అవడానికి కొద్ది నెలల ముందు 2014 లో శాస్త్ర యూనివర్సిటీలో ఒక లెక్చర్ ఇచ్చారు. ఆ లెక్చర్ ఇండియాస్ సెక్యూరిటీ హిస్టరీ పాలసీలో వాటర్ షెడ్ మూవ్మెంట్. ఆ లెక్చర్ లో అజిత్ డోవల్ గారు 3 లెవెల్స్ చెప్పారు: డిఫెన్సివ్, అఫెన్సివ్, డిఫెన్సివ్, అఫెన్సివ్. ముందుగా డిఫెన్సివ్ అంటే బార్డర్ ని గట్టిగా పట్టుకుని ఉండడం, ఇన్సైడ్ అటాక్స్ ని స్టాప్ చేయడానికి ట్రై చేయడం. ఇది చౌకాదారి స్ట్రాటజీ అని చెప్పారు. డోవల్ ఈ స్ట్రాటజీని రిజెక్ట్ చేశారు. టెర్రరిస్ట్ ఎప్పుడు డిఫెన్స్ ని బ్రీచ్ చేయగలరు, ప్యూర్లీ డిఫెన్సివ్ స్ట్రాటజీ ఫెయిల్ అవుతుందని చెప్పారు. ఇంకా రెండోది అఫెన్సివ్. అఫెన్సివ్ అంటే ఫుల్ స్కేల్ వార్, కానీ పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి కాబట్టి అది పాసిబుల్ కాదు. కాబట్టి అజిత్ డోవల్ గారు చూస్ చేసింది డిఫెన్సివ్ అఫెన్సివ్. అజిత్ డోవల్ గారు స్వయంగా చెప్పారు, డిఫెన్సివ్ అఫెన్సివ్ ఈస్ వెన్ యూ అటాక్ ద ప్లేస్ వేర్ ద అఫెన్స్ ఒరిజినేట్స్. వన్స్ అడ్వైజరీస్ అండర్స్టాండ్ దిస్ షిఫ్ట్, ఇట్ బికమ్స్ అన్అఫోర్డబుల్ ఫర్ దెమ్. సింపుల్ గా చెప్పాలంటే నువ్వు ఇండియాలోకి వచ్చి అటాక్ చేస్తే ఇండియా నీ దగ్గరికి వస్తుందని అజిత్ డోవల్ గారు చెప్పారు. యూ మే డూ వన్ ముంబై, యూ మే లూజ్ వన్ బలూచిస్తాన్. పాకిస్తాన్ కి మెసేజ్ క్లియర్, ఒక్క అటాక్ చేస్తే ఇండియా నీ మీదకి తిరిగి అటాక్ చేస్తుందని. 2014 కి ముందు ఇది థియరీగా ఉంది. 2014 తర్వాత ఇది యాక్షన్ గా వచ్చింది. దీనికి రిజల్ట్స్ చూసుకుంటే 2015 మయన్మార్ సర్జికల్ స్ట్రైక్. మణిపూర్ లో 18 మెంబర్స్ ఆర్మీ మెన్ చనిపోయారు. అజిత్ డోవల్ లో ఆర్మీ చీఫ్ తల్బీర్ సింగ్ కలిసి ప్లాన్ చేసిన క్రాస్ బార్డర్ మయన్మార్ ఆపరేషన్ లో ఇండియన్ ఫోర్సెస్ మయన్మార్ బార్డర్ లోకి ఎంటర్ అయ్యి NSCN కి మిలిటెంట్స్ ని ఎలిమినేట్ చేశారు. ఇది ఇండియా హిస్టరీలోనే ఫస్ట్ క్రాస్ బార్డర్ స్ట్రైక్. వరల్డ్ మొత్తానికి ఈ స్ట్రైక్ ద్వారా మెసేజ్ క్లియర్ గా వెళ్ళింది, ఇండియా ఇంకా చౌకాదారి కాదని. 2016 ఉరీ సర్జికల్ స్ట్రైక్. ఉరీ ఆర్మీ క్యాంప్ లో 19 మెంబర్స్ ఇండియన్ జవాన్స్ పాకిస్తానీ టెర్రరిస్ట్ చేతుల్లో చనిపోయారు. దానికి రిజల్ట్ గా ఇండియా POK లోకి పారా కమాండర్స్ ని పంపింది. టెర్రర్ లాంచ్ ప్యాడ్స్ ని డిస్ట్రాయ్ చేసింది. కాంగ్రెస్ ఎరాలో 26/11 కి రెస్పాన్స్ డాక్యుమెంట్స్ అయితే మోడీ గవర్నమెంట్ ఎరాలో ఉరీకి రెస్పాన్స్ సర్జికల్ స్ట్రైక్. 2019 బాల్కోట్ ఎయిర్ స్ట్రైక్. పుల్వామాలో 40 CRPF జవాన్స్ కార్ బాంబ్ బ్లాస్ట్ లో చనిపోయారు. ఇండియా IAF మిరేజ్ జెట్స్ ని పాకిస్తాన్ లోకి పంపింది. బాల్కోట్ లో జైషే మొహమ్మద్ టెర్రర్ ట్రైనింగ్ క్యాంప్స్ ని డిస్ట్రాయ్ చేసి ఆపరేషన్ జరిగిన టైంలో తెలిసిన వాళ్ళు కేవలం 7 మెంబర్స్ మాత్రమే. PM నరేంద్ర మోడీ గారు, అజిత్ డోవల్ గారు, ఇంకా అలాగే కొంతమంది ఆర్మీ చీఫ్స్. బాల్కోట్ ఎయిర్ స్ట్రైక్ తర్వాత పాకిస్తాన్ కూడా ఎయిర్ స్ట్రైక్ చేయడానికి ట్రై చేసింది. పాకిస్తానీ జెట్స్ ని ఇండియా
ఇండియాలోకి ఎంటర్ చేసింది, కానీ ఫెయిల్ అయింది. పాకిస్తానీ పైలట్స్ ని మన ఇండియన్స్ క్యాప్చర్ చేశారు. ఆ పైలట్ల కోసం పాకిస్తాన్ బెగ్ చేసింది, ఇండియా వాళ్ళని రిటర్న్ ఇచ్చింది. ఇంకా లాస్ట్ ఇయర్ లో జరిగిన పహల్గామ్ అటాక్, ఆపరేషన్ సింధూర్. పహల్గామ్ లోనే 26 మెంబర్స్ ని, మోస్ట్లీ హిందూస్ ని పాకిస్తాన్ బ్యాక్డ్ టెర్రరిస్ట్స్ అతి దారుణంగా చంపేశారు. May 7, 2025 దానికి రిజల్ట్ గా ఆపరేషన్ సింధూర్ ని లాంచ్ చేసింది. పాకిస్తాన్ లోని POK లోని 9 టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టార్గెట్స్ ని స్ట్రైక్ చేసింది. జైషే మొహమ్మద్, లష్కర్ ఇ తైబా టెర్రర్ క్యాంప్స్ డిస్ట్రాయ్ అయ్యాయి. ఆ ఆపరేషన్ ని కోఆర్డినేట్ చేసింది అజిత్ డోవల్. పాకిస్తాన్ లోని ముస్లిం గా 7 సంవత్సరాల పైగా పనిచేసిన మనిషి పాకిస్తాన్ మీద ఎయిర్ స్ట్రైక్స్ చేశారు. హిస్టరీ ఫుల్ సర్కిల్ అయ్యింది. పూరీ సర్జికల్ స్ట్రైక్ తర్వాత ఇన్ఫిల్ట్రేషన్ 60% వరకు తగ్గింది. బాల్కోట్ ఎయిర్ స్ట్రైక్ తర్వాత పాకిస్తాన్ న్యూక్లియర్ ఇంప్యూనిటీ మిత్ బ్రోక్ అయింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ ఐసోలేట్ అయింది, ఎకనామీ కొలాప్స్ అవుతుంది. ఇంటర్నేషనల్ కమ్యూనిటీ పాకిస్తాన్ ని కండెమ్ చేస్తుంది. 2025 అక్టోబర్ లో అజిత్ డోవల్ గారు స్వయంగా చెప్పారు, టెర్రరిజం ఇన్ దిస్ కంట్రీ హాస్ బీన్ ఎఫెక్టివ్లీ కౌంటర్డ్ అని. ఇప్పుడు దురంధర్ మూవీకి రియల్ లైఫ్ కు ఉన్న ఒక కనెక్షన్ చెప్తాను. మూవీలో ఒక సీన్ ఉంటది, ఇండియన్ కరెన్సీ ప్రింటింగ్ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ పాకిస్తాన్ కి లీక్ అయిందని. యూపీఏ కాంగ్రెస్ టైంలో ఉన్న పొలిటీషియన్సే దీనికి రీజన్ అని. అది ఫ్రిక్షనల్ కాదు, రియల్ స్టోరీ. డిలారు 2004 లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక ఫైనాన్స్ మినిస్ట్రీ ఒక డిసిషన్ తీసుకుంది. ఇండియన్ కరెన్సీకి యూజ్ అయ్యే సెక్యూరిటీ థ్రెట్ వాటర్ మార్క్ పేపర్ బ్రిటిష్ కంపెనీ అయిన డిలారోకి ఎక్స్క్లూజివ్ కాంట్రాక్ట్ ఇచ్చింది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆ డిలారు అదే టైంలో పాకిస్తాన్ కూడా కరెన్సీ పేపర్ సప్లై చేస్తుంది. సెక్యూరిటీ ఏజెన్సీస్ వార్నింగ్ ఇచ్చాయి, డిలారు కాంప్రమైజ్ అయ్యింది, మన ఇండియన్ కరెన్సీ పేపర్స్ ని పాకిస్తాన్ కి సప్లై చేస్తుందని చెప్పి. అయినా గానీ కాంట్రాక్ట్ ప్రొసీడ్ అయ్యింది. దానికి రిజల్ట్ పాకిస్తాన్ ISI కి ఇండియాస్ కరెన్సీ సెక్యూరిటీ ఫీచర్స్ ఎగ్జాక్ట్ గా తెలిసిపోయాయి. నియర్ పర్ఫెక్ట్ క్వాలిటీతో ఇండియా కరెన్సీని పాకిస్తాన్ లో ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ ప్రింట్ చేసిన ఫేక్ కరెన్సీ కాశ్మీర్ లో స్టోన్ పెండింగ్ కి ఫండింగ్ అయింది. టెర్రర్ అటాక్స్ కి నెట్వర్క్ ఫైనాన్స్ అయింది. ఇండియాస్ మానిటరీ సిస్టమ్ డిస్టేబిలైజ్ చేయడానికి యూజ్ అయింది. 2008 UAPA అమెండ్మెంట్ లో ఇండియన్ గవర్నమెంట్ హై క్వాలిటీ ఫేక్ కరెన్సీ ఇండియాలో సర్క్యులేట్ అవుతుందని, ఆ అమౌంట్ టెర్రరిస్ట్స్ కి ఫండింగ్ వెళ్తుందని చెప్పి రికగ్నైజ్ చేశారు. అంటే ఆ ప్రాబ్లమ్ రియల్, సీరియస్ కూడా. అండ్ అలాగే అదంతా గవర్నమెంట్ కి తెలిసే జరిగింది. 2016 నవంబర్ 8 మోడీ గవర్నమెంట్ వచ్చాక ఫేక్ కరెన్సీని మొత్తం డిమానిటైజ్ చేశారు. 500 నోట్లు, 1000 నోట్లు ఇంకా చల్లవని చెప్పేశారు. అప్పుడు అందరూ మోడీ గారిని తిట్టుకున్నారు. కొంతమంది బ్లాక్ మనీని అరికట్టడం కోసం అని అన్నారు. కానీ దాని సైడ్ ఎఫెక్ట్ పాకిస్తాన్ ISI దగ్గర ఉన్న వేల కోట్ల ఫేక్ కరెన్సీ రాత్రికి రాత్రే వర్త్లెస్ అయిపోయాయి, చిత్తు కాగితాల్లో మిగిలిపోయాయి. ఈ డిమానిటైజేషన్ తర్వాత కాశ్మీర్ వైలెన్స్ చాలా మటుకి తగ్గింది. మూవీలో డ్రామాటికల్ గా చూపించారు, కానీ రియల్ ట్రూత్ కూడా అదే. సో ఇండియన్ ప్రొటెక్ట్ చేయడానికి కొంతమంది ఎలా ట్రై చేస్తుంటే, ఇండియాని ఇంటర్నల్ గా వీక్ చేయడానికి ఇంకొంతమంది చాలా హార్డ్ గా ట్రై చేస్తున్నారు. వాళ్ళు లౌడ్లీ యాంటీ నేషనల్స్ అని చెప్పుకోవట్లేదు, కానీ డెమోక్రటిక్ అండ్ సెక్యులర్స్ అని చెప్పుకుంటున్నారు. అలాంటి వారికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నాను చూడండి. ఆపరేషన్ సింధూర్ కాంట్రవర్సీ, ఇండియా పాకిస్తాన్ టెర్రరిస్ట్ ని స్ట్రైక్ చేసింది. అలాంటి క్రిటికల్ సిచ్యువేషన్ లో ఇండియన్స్ కి సపోర్ట్ చేయకుండా రాహుల్ గాంధీ ఒక ట్వీట్ చేశారు. జయశంకర్ స్టేట్మెంట్ గురించి మిస్లీడింగ్ ఫ్రేమింగ్ చేశారు. MEA ఇమీడియట్లీ క్లారిఫై చేసింది. పాకిస్తాన్ DGMOకి ఇన్ఫార్మ్ చేసింది ఆపరేషన్ కంప్లీట్ అయిన 30 నిమిషాల తర్వాత గానీ 30 నిమిషాలు ముందు కాదని చెప్పి పాకిస్తాన్ కి బ్యాకింగ్ ఇచ్చుకుంటూ వచ్చారు. ఆ పోస్ట్ ని పాకిస్తాన్ మీడియా ఇమీడియట్లీ పిక్ చేసింది. పాకిస్తాన్ టీవీ ఛానల్స్ లో రాహుల్ గాంధీ స్టేట్మెంట్ ప్లే అయింది. ఇండియా పాకిస్తాన్ మీద స్ట్రైక్ చేస్తే ఇండియాకి సపోర్ట్ ఇవ్వకుండా ఆపోజిషన్ లీడర్ పాకిస్తాన్ నెరేటివ్ ని యాంప్లిఫై చేశాడు. రెండోది, POTA రిమూవ్ చేయడానికి కాంగ్రెస్ తీసుకున్న చాయిస్. అజిత్ డోవల్ గారు 2014 లెక్చర్లో చెప్పారు, న్యూలీ ఎలక్టెడ్ కాంగ్రెస్ గవర్నమెంట్ POTA యాక్ట్ ని తీసేయడానికి చాలా ఈగర్గా ఉందని. వాళ్ళ పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ ని నేషనల్ ఇంట్రెస్ట్ కన్నా పైన పెట్టారని, టెర్రరిజం ని ఇన్ఫిల్ట్రేట్ చేయడానికి యూజ్ చేసే యాక్ట్ ని వాళ్ళ పొలిటికల్ గేమ్ కోసం తీసేశారని చెప్పి అజిత్ డోవల్ గారు ఆ లెక్చర్ లో చెప్పారు. ఇంకా వందే మాత్రం ఇష్యూ, రీసెంట్ గా తెలంగాణ అసెంబ్లీలో వందే మాత్రం ప్లే అవుతుంటే కాంగ్రెస్ కోalition పార్ట్నర్స్ AIMIM MLAs బయటకు వాకౌట్ చేశారు. ఇండియాలో ఎమ్మెల్యేగా కూర్చొని శాలరీ తీసుకుంటూ వందే మాత్రానికి వాకౌట్ చేశారు. ఇది ఇండివిజువల్ చాయిస్ కాదు, ఇది సిస్టమిక్ ప్యాటర్న్. 1947 లో నెహ్రూ కాంగ్రెస్ జిన్నాకి అపీస్ చేయడానికి వందే మాత్రాన్ని నేషనల్ సాంగ్ కి లిమిట్ చేసింది, నేషనల్ యాంథమ్ గా చేయలేదు. 2025 లో కాంగ్రెస్ కోalition MLAs వందే మాత్రానికి వాకౌట్ చేస్తున్నారు. 80 సంవత్సరాలు జరిగినా కూడా అదే ప్యాటర్న్ ఇంకా ఫాలో అవుతున్నారు. అపి
పీస్ వీకెండ్ డివైడ్. సో లాస్ట్ గా ఒక కంపారిజన్ తో అయితే నేను క్లోజ్ చేస్తాను. కాంగ్రెస్ ఎరా 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలు. ఏడాదికి మల్టిపుల్ టెర్రర్ అటాక్, యాంటీ టెర్రర్ లా తీసేశారు. 26/11 అటాక్ కి పాకిస్తాన్ కి డాక్యుమెంట్స్ పంపారు. పీస్ టాక్స్ జరిగినాయి. అదే మోడీ ఎరా 2014 టు నౌ 11 సంవత్సరాలు. మేజర్ సిటీస్ లో టెర్రర్ అటాక్స్ 0. 4 సర్జికల్ ఎయిర్ స్ట్రైక్స్ చేశాం. FICN ఫేక్ కరెన్సీ ప్రాబ్లమ్ ని ట్యాకిల్ చేశాం. ఆర్టికల్ 370 అబ్రోగేషన్ చేశాం. ఆపరేషన్ సింధూర్ ని ఎగ్జిక్యూట్ చేశాం. ఈ మార్పు యాక్సిడెంటల్ కాదు, ఒక డిసిషన్ వల్ల వచ్చింది. 2014 మే 13 నరేంద్ర మోడీ గారు ఒక డిసిషన్ తీసుకున్నారు. అజిత్ డోవల్ గారిని NSA గా అపాయింట్ చేశారు. పాకిస్తాన్ లో ముస్లిం గా జీవించిన హిందూ, న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని ఎక్స్పోజ్ చేసిన ఒక బెగ్గర్, గోల్డెన్ టెంపుల్ లో ఎనిమిగా నడిచిన ఒక ప్యాట్రియాట్, అలాంటి మనిషికి ఫుల్ పవర్స్ ఇచ్చారు. ఇప్పుడు అజిత్ డోవల్ గారు 3వ టర్మ్ లో ఉన్నారు. 80 ఏళ్లలో కూడా ఇండియాని ప్రొటెక్ట్ చేస్తున్నారు. వీళ్ళు ఇండియాని కాపాడడానికి ఎంతలా కష్టపడుతుంటే ఇండియాని వీక్ చేయాలనుకునే వాళ్ళు వందే మాత్రానికి వాకౌట్ చేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ టైంలో పాకిస్తాన్ వెనకేసుకుని వస్తున్నారు. యాంటీ టెర్రర్ కి యూజ్ అయ్యే లాని తీసేసిన హిస్టరీ కూడా ఉంది. ఈ 2 సైడ్స్ ఇండియాలో మీకు ఏ సైడ్ కావాలో మీరే డిసైడ్ చేసుకోండి. స్ట్రాంగ్ ఇండియా, దాని వెనకాల అజిత్ డోవల్ ఉన్నారు, నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఒక హిందూ ముస్లిం గా జీవించి పాకిస్తాన్ లో 7 సంవత్సరాల దగ్గరగా ఇండియా కోసం పనిచేసి అతనికి 80 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా యాక్టివ్ గా ఇండియాని కాపాడుతున్నారు. మరి ఇతను కాదా ఇండియాస్ రియల్ దొరందర్ అంటే? ఇతన్ని ఇండియన్ జేమ్స్ బాండ్ అని కూడా అంటారు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ గరువు గణేష్. మరికొన్ని ఇన్ఫర్మేషన్ తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వందే మాత్రం. జై హింద్.